క్వశ్చన్ అసర్షన్ రీజనింగ్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ క్వశ్చన్ అన్నమాట ఇది. టెంపరేచర్ ఇన్వర్షన్ లీడ్స్ టు లోయర్ రెయిన్ఫాల్ అండ్ నో షవర్స్ అంటున్నారు. టెంపరేచర్ ఇన్వర్షన్ వల్ల మనకు తక్కువ రెయిన్ఫాల్ నమోదవుతుంది మరియు షవర్స్ అన్నవి పడవు, వర్షం అన్నది సరిగా పడదు అని అంటున్నారు. అసలు ఈ టెంపరేచర్ ఇన్వర్షన్ కాన్సెప్ట్ ఏంటి నేను మీకు చెప్తాను చూడండి. ఇది మామూలుగా ఎర్త్ అట్మాస్ఫియర్ అన్నమాట. ఎర్త్ ఇది మొత్తము సీ లెవెల్ నుంచి మనం మెజర్ చేసినట్టయితే ఇదంతా ఎర్త్ అనుకుంటే ఇదంతా మనకు ఎర్త్ అట్మాస్ఫియర్ కదా. ఇదంతా ఎర్త్ అట్మాస్ఫియర్లో మనకు కింద గ్రౌండ్ లెవెల్లో మామూలుగా అయితే హీట్ ఎక్కువగా ఉంటుంది, అంటే టెంపరేచరు మోర్ ఉంటుంది. మనము కొండల సైడ్కి మౌంటైన్ సైడ్కి అలాగే అలా వెళ్తే అప్పర్ పార్ట్ ఆఫ్ ది మౌంటైన్లో కంపేర్ టు దట్ ఆఫ్ ది బాటమ్ పార్ట్ ఆఫ్ ది మౌంటైన్ మనకు కాస్త టెంపరేచర్ అన్నది తక్కువగా ఉంటుంది. మనం హైట్కి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ అన్నది తక్కువగా ఉంటుంది. అంటే కింద మనకు లో టెంపరేచర్ ఉంటుంది, కింద మనకు హై టెంపరేచర్ ఉంటుంది, పైన మనకు లో టెంపరేచర్ ఉంటుంది, అలాగా తగ్గుతూ వెళ్తుంది. ఇది మామూలుగా టెంపరేచర్ పరంగా జరిగేది. మరి టెంపరేచర్ ఇన్వర్షన్ అంటే ఏంటి? ఇది రివర్స్ కావడము. అంటే కిందనే మనకు చల్లగా ఉంటుందన్నమాట. కిందనే లో టెంపరేచర్ ఉండి పైన మనకు హై టెంపరేచర్ ఉంటే దాన్ని మనము టెంపరేచర్ ఇన్వర్షన్ అని అంటాము. రివర్స్ అయింది కదా. మామూలుగా అయితే ఇలా ఉండాలి, అలా కాకుండా రివర్స్ అయితే దాన్ని మనము టెంపరేచర్ ఇన్వర్షన్ అని అనడం జరుగుతుంది. ఇది మనం ఎక్కడ చూస్తాము? వ్యాలీస్లో చూడడం జరుగుతుంది. వ్యాలీస్ ఉంటాయి కదా, మౌంటైన్ వ్యాలీస్, అక్కడ మనము ఈ టెంపరేచర్ ఇన్వర్షన్స్ని చూస్తూ ఉంటాము. ఓకే, ఈ టెంపరేచర్ ఇన్వర్షన్ వల్ల ఏం జరుగుతుంది అంటే మామూలుగా కింద హీట్ ఎక్కువగా ఉండి పైన లో టెంపరేచర్ ఉండడం వల్ల ఇక్కడ ఫామ్ అయిన వాటర్ వేపర్ హీట్, అంటే మనకు హాటెస్ట్ టెంపరేచర్ ఉంటే అక్కడ మాయిశ్చర్ ఎక్కువగా ఉంటుంది కదా. సో ఆ మాయిశ్చర్ వల్ల ఈ మాయిశ్చర్ అంతా పైకి వెళ్ళిపోయి ఎవాపరేషన్ అయిపోయి అక్కడ మనకు క్లౌడ్స్ ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకు? ఇక్కడ లో టెంపరేచర్ ఫ్రీజింగ్ జరుగుతోంది. సో ఇక్కడ మనకు కండెన్సేషన్ జరుగుతుంది లో టెంపరేచర్ ఉండడం వల్ల. అప్పుడు మనకు క్లౌడ్స్ ఫామ్ అయితే అప్పుడు మనకు వర్షం పడుతుంది. ఇదంతా ఎప్పుడు? నార్మల్ ప్రాసెస్లో. ఎప్పుడు? కింద హై టెంపరేచర్ ఉండి పైన లో టెంపరేచర్ ఉన్నప్పుడు. మరి ఈ టెంపరేచర్ ఇన్వర్షన్ రివర్స్ కదా. ఇక్కడ మనకు జరుగుతుందా? ఇక్కడ మనకు వర్షం పడుతుందా? ఇక్కడ వర్షం పడదు. ఎందుకంటే కింద లో టెంపరేచర్ ఉంది. ఎలాగా ఎవాపరేషన్ జరుగుతోంది? మాయిశ్చర్ ఎలా వస్తుంది? లో టెంపరేచర్ ఉంటే లో టెంపరేచర్లో మాయిశ్చర్ లెస్ కదా. అవి లో టెంపరేచర్లో మాయిశ్చర్ క్రియేట్ అవ్వదు. అండ్ ఒకవేళ కొంచెం ఏదైనా మిగతా రీజన్స్ వల్ల క్రియేట్ అయినా పైన హై టెంపరేచర్ ఉంది, కండెన్సేషన్కి స్కోప్ లేదు, అప్పుడు మనకు క్లౌడ్స్ అన్నవి ఫామ్ అవ్వవు, అప్పుడు మనకు రెయిన్ఫాల్ అన్నది పడదు. అంటే టెంపరేచర్ ఇన్వర్షన్ వల్ల మనకు రెయిన్ఫాల్ అన్నది పడదు. అదే అంటున్నారు ఇక్కడ, టెంపరేచర్ ఇన్వర్షన్ లీడ్స్ టు లోయర్ రెయిన్ఫాల్ అండ్ నో షవర్స్ అని చెప్పేసి. ఎస్, దిస్ ఈజ్ కరెక్ట్. టెంపరేచర్ ఇన్వర్షన్ వల్ల మనకు కింద లో టెంపరేచర్ పైన హై టెంపరేచర్ ఉండడం కాబట్టి కండెన్సేషన్ స్కోప్ ఎవాపరేషన్ స్కోప్ ఉండవు కాబట్టి అక్కడ మనకు వర్షం అనేది పడదు. మరి రీజన్ ఏమిచ్చారు? కన్వెక్షన్ క్లౌడ్స్ కెనాట్ మూవ్ హై డ్యూ టు టెంపరేచర్ ఇన్వర్షన్. కన్వెక్షన్ క్లౌడ్స్ పైకి మూవ్ అవ్వలేవు ఎందుకంటే టెంపరేచర్ ఇన్వర్షన్ వల్ల అని అంటున్నారు. క్లౌడ్స్ మూవ్ అవ్వలేవు కదా టెంపరేచర్ ఇన్వర్షన్ వల్ల, అందుకే రెయిన్ఫాల్ పడదు అనే రీజన్ వచ్చేసి కరెక్ట్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆన్సర్ ఏ, బోత్ అనమాట. రైట్, దాని గురించి ఎక్స్ప్లెనేషన్. అండ్ ఇది మనం జియోగ్రఫీ నుంచి తీసుకున్నాం.